నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ సార్, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. లిక్కర్ కేసులో ఏ 38 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడుని కూడా సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. సో ఇక్కడ లిక్కర్ స్కామ్ లో ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని మీరు గతంలో నుంచి, ఆ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని మీరు గతంలోనే చెప్పుకుంటూ వచ్చారు. సో వన్ బై అవును. ఒకరి తర్వాత ఒకరు సిట్ కార్యాలయం చెవి చూస్తున్నారు అందరూ. అందులో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఎంత మంది ఉండొచ్చు అని అంటారు ఇదే సిటీ ఏపీ లిక్కర్ స్కామ్ లో. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు, రేపు ఇంకో ఇంకో ఇద్దరు ముగ్గురు రావచ్చు అని అనుకోవచ్చా? తప్పకుండా అండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నవాడు పెద్ద క్రిమినల్, పెద్ద హింసావాది. ఇది శాండల్వుడ్ ఆ, దొంగతనంగా సరఫరా చేసిన, లిక్కర్ దొంగతనంగా దాదాగిరి చేసిన, వీటన్నిటికీ కూడా మూలకారకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే. ఆయన ముక్కు వరకు సంపాదించారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానని పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగాడు. ఇప్పుడు ప్రాణాలు ఇవ్వమని చెప్పండి. అసలు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాలూకు గుట్టు ఎవరిచ్చారు? వైసీపీ ఇచ్చింది. బయట వాళ్ళు తెలియదు కదా, కొలంబో వెళ్ళిపోతారనే విషయం తెలియదు కదా. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాలూకు అనుచరులు ఇచ్చారో, శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇచ్చారో, లేకపోతే వైసీపీ పార్టీలో ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు ఇచ్చారో, మొత్తానికి తెలిసిపోయింది. మొత్తానికి తెలిసిపోయి ఈ కొడాలి నాని కానీ, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ సరిగ్గా ఒళ్ళో పెద్ద పురుడు చిక్కున్నట్టుగా చిక్కున్నారన్నమాట. సార్, ఇక్కడ మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే తెలియదు. సార్, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవ రెడ్డి. సో ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సంబంధించింది ఏదైతే కేసు నడుస్తుందో, నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిందని వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నెట్టడం జరిగింది. సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఇంకా చాలా మంది కానీ, ఆ, ఆ, విజయసాయి రెడ్డి కానీ వీళ్ళందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసే యోచనలో ఉన్నారు. లేకపోతే ఆయన మీదకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా తోసేసినా కానీ పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారా? తప్పకుండా అండి. వీళ్ళందరూ కూడా తిరగబడే రోజు వస్తుందండి. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడాలి నానే కాదు, నెక్స్ట్ అంబటి రాంబాబు ఏడుస్తున్నాడు. పేరుని నాని నాలాంటి జీవితం పగవారికి కూడా వద్దని చెప్తున్నాడు. ఇక్కడేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంతకాలం ఎప్పుడు రాజభోగం జరిగేది, ఆయన కుళ్ళు కుళ్ళు ఏడుస్తున్నాడు. కొడాలి నాని అమనాభూతులు తిట్టేవాడికి నోరు పెకటం లేదు. వీళ్ళందరూ తిరగబడితే ఏమవుతాడండి జగన్మోహన్ రెడ్డి? పోనీ ఎవరినైనా ఒకరిని బతికుంటుండగా పరామర్శించడానికి వచ్చారండి. ఎవరైనా చచ్చిపోతే వచ్చాడు కానీ బతికున్నప్పుడు ఎవరినైనా పరామర్శించాడా? వల్లభనేని వంశీని పరామర్శించాడా? ఎవరిని పరామర్శించాడు జైల్లో ఉన్న వాళ్ళని? గనక ఆయన పెద్ద దొంగ అండి, గజ దొంగ అండి. మనుషులను వాడుకుంటాడు, మనుషులను చంపేస్తాడు. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయించింది తనే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వార్త వినిపిస్తుంది. ఆ నిజాలు తొందరలో తెలిసిపోతాయి అన్నమాట. ఓకే. అలాగే వల్లభనేని వంశీని ఇంకా జైల్లో ఉంచింది తనే అని అంటున్నారు. నిజాలు తెలుస్తాయి. ఈ క్యూలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రోజాని అరెస్ట్ చేయాలి. రోజాని అరెస్ట్ చేయమని ఎవరు చెప్తున్నారు? వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎవరో సీతాకోక చిలుకలు ఉంటారు కదా, కొంతమంది నాయకురాళ్ళు ఉంటారు కదా, అందగత్తెలు, చాలా 6 అడుగులు అందగాళ్ళు ఉంటారు కదా. ఆవిడెందుకు పార్టీలోంచి పోతే మనకి ఏకఛత్రాధిపత్యం వహించవచ్చు అని చెప్పేసి వాళ్ళ మీద నిందాస్తుతి చేసి వాళ్ళు వెళ్ళిన వరకు కూడా నిద్రపోరు. రేపొద్దున శ్యామల కూడా వెళ్ళిపోతుంది. ఎవరు ఉండరు. ఆయనకి అసలు చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు, విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు కదా. ఉంటే మనకి విడుదల రజనీ గారు ఉంటారన్నమాట. ఆయన ఆయన ఆవిడ ఎవరు? చంద్రన్న నాటిన మొక్క, జగనన్న చేసిన వృక్షం. ఇప్పుడు వృక్షం అయిపోయింది, ఇంకేం చేయలేరు, ఎవరు పీకలేరు ఆవిడ అన్నట్టుగా. ఓకే. మొక్కైతే పీకేస్తారు కానీ వృక్షం అయిపోయింది కదా. అంతర్గతంగా చాలా రాజకీయాలు జరుగుతున్నాయి, అవన్నీ బయటకు వస్తాయి.
జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలీదు, సుతరాము తెలీదు. ఆయన తెలిసిందల్లా హింసా రాజకీయాలు. ఎవరైనా ఆయన్ని బాగా పొగుడుతారంటే ఏదో వెలకట్టి డబ్బు వాళ్ళ మొహాన పారేసి, నువ్వు పొగడరా, ఎన్ని రకాలుగా పొగుడుతావో పొగుడు, నన్ను పొగిడినా పొగడకపోయినా ఇతరులు మాత్రం తిట్టు, ఎన్ని తిట్లు తిడతావో అంత నీకు ప్రమోషన్ అని చెప్తారన్నమాట. అదే ఆయన తెలిసిన రాజకీయం, అంతకుమించి ఏం తెలీదు. ఓకే ఇవన్నీ ఓకే బయటపడతాయి, ఇవన్నీ ఓకే బయటపడతాయి. ఓకే ఓకే సార్. సో ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్ మా ఎకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.